యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజయా 26th చాప్టర్, 26వ అధ్యాయం, మొదటి 3 వచనాలు ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడెదరు. బలమైన పట్టణం మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములుగా బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారాలను తీయండి. 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. 4వ వచనము, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ప్రార్థనా పూర్వకంగా మన వాక్యములో ధ్యానం చేయబోతున్నాం. గత వారం మనము ధ్యానం చేసినట్టుగా నోవాహు అనేటువంటి పేరుకు అర్థము అమ్మాయి నెమ్మది. బైబిల్ అంటారు, చెడ్డ దినములు చూడకుండా బ్రతకబోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయ్యా, నా జీవితంలో చెడ్డ దినాలు వద్దు, నాకు మంచి దినాలు కావాలని ఒకవేళ మీరు అనుకుంటే, నా జీవితము ప్రశాంతంగా సాగిపోవాలి అనుకుంటే, చాలామంది ఏం చెప్తుంటారంటే క్రైస్తవ జీవితము ఇరుకులో ఉంటుంది, క్రైస్తవ జీవితాలు ఇబ్బందులలో ఉంటాయి, క్రైస్తవ జీవితాలు నిందల అవమానాలలో ఉంటాయి. నిజమే. అయితే యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, నేను నీకు తోడుగా ఉంటే నీ ఇరుకు నీకు ఇరుకుగా ఉండదు, నీ దుఃఖము నీకు దుఃఖముగా అనిపించదు, నీ సమస్య నీకు సమస్యగా ఉండదు. కారణం ఏంటంటే, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడను, నా దగ్గర వచ్చి నేర్చుకోండి, ఆరాంగా బతకడం ఎట్లో నేను చూపిస్తాను. అది బైబిల్ చెప్తున్న విషయం. ఈరోజు మంచి దినాలు, ఆరాముగా బ్రతికే దినాలు మన లైఫ్లో జీవించాలంటే ఏం చేయాలో ఈరోజు వాక్యంలో నేర్చుకోబోతున్నాం. టెన్షన్ లేని జీవితం, ప్రశాంతమైన జీవితం. చాలామంది ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కోరుకుంటారు ఏంటంటే, రిటైర్మెంట్ అయిపోయింది, పిల్లలకు పెళ్లి చేసేసినాను, అందరు సెటిల్ అయిపోయినారు, ఇంకేముంది, అలా ప్రశాంతంగా దినాలు గడుపుదామని అనుకుంటుంటారు. కానీ మనుషులు కోరుకునేటువంటి నెమ్మది వేరు, బైబిల్ ఇవ్వాలనుకుంటున్న నెమ్మది వేరు. పరిశుద్ధ గ్రంథములో నుంచి నోవహు పుట్టినప్పుడు వారి యొక్క పేరెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇతడు మనకు నెమ్మది కలగజేస్తాడు అని అనుకొని అతనికి నోవాహు అనే పేరు పెట్టారు. ఈరోజు నెమ్మది కావాలంటే మొదటి సూత్రము ప్రార్థన పూర్వకంగా నేను గుర్తు చేస్తున్నాను. 3వ వచనము, 26వ అధ్యాయం 3వ వచనము, ఎవని మనస్సు. అయ్యా ఏంటి, ఎంతమందికి మనసు ఉంది? సార్ మనసు ఉన్నటువంటి చేతులు ఎత్తండి. నాకు మనసు ఉంది పాస్టర్ గారు అని. నాకు తెలిసి మీరు ఎత్తలేరంటే మీకు మనసులు లేవు. చాలా మంది అంటే మీకు మనసే లేదు, కఠినాత్ముడు. ఎవరిని మనస్సు మన శరీరంలో ఈ మనస్సు అనేది ఎక్కడ ఉంది? మన బాడీలో. ఇప్పుడు చేతులు ఏడున్నాయంటే చేతులు ఎత్తి చూపిస్తాం, కళ్ళు ఏడున్నాయంటే ఏ రాయినా అనేసి అంటామా?
కాళ్ళు ఎడున్నాయో అంటే కాళ్ళు చూపిస్తాం. మరి మనస్సు మన బాడీలో ఎక్కడుంది? కొద్దిమంది గుండెకాయలు చూపిస్తున్నారు, వెరీ గుడ్. కొద్దిమంది తలకాయలు చూపిస్తున్నారు, వెరీ నైస్. ఇంకా మనస్సు ఉందా మీకు? ఉంటే అది ఎక్కడుంది మీ శరీరంలో? బైబిల్లో పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే, నేను మనసుతో పాడతాను, ఆత్మతో పాడతాను, నా నోటితో పాడతాను అన్నాడు. మరి ఇదేంటి? ఎక్కడెక్కడ? మనసుతో పాడతాను, ఆత్మతో పాడతాను. బైబిలు బిబ్లికల్ పదము మనస్సు ఏదైతే ఉందో అది మన తలంపులు, మన ఆలోచనలు, మన బ్రెయిన్. ఈ మనస్సు ఎప్పటికీ అది ఏం చేయదంటే దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడదు. దయచేసి గమనించండి. ఎవరి మీద? బైబిల్లో వాక్యం ఒకటి చెప్తాంటది, మన ధమాకులు ఒకటి నడుస్తుంటది. అట్లేదు చేయాలంట, అట్లేదు పోవాలంట. బైబిల్ చెప్పేదాన్ని ఏకీభవించడానికి మన మనసు ఏమాత్రము ఇష్టపడదు. ఒకవేళ అది ఇష్టపడిన రోజు మీరు గొప్ప కార్యాలు చూస్తారంటే ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన మనస్సుని ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర పెట్టేసేయాలి. అంటే తీసుకొచ్చి వేసుకో ఫోటో దగ్గర పెట్టుకోవడం కాదు. ఈరోజు అక్కడ 3వ వచనం ఈ విధంగా రాయబడింది, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకుంటాదో. ఆనుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? భరోసా పెట్టడం. ఉన్నాడు ఆయన, చూసుకుంటాడు. ఆమేన్. అమ్మా ఏంటి? ఉన్నాడు, చూసుకుంటాడు. తగిన సమయానికి కార్యము డౌట్ఫుల్ వద్దు. అవుతాదో కాదో అంటే నువ్వు ఆయన మీద ఆనుకోలేదు. జరుగుతాదో జరగదో అంటే నువ్వు ఆయన మీద ఆధారపడట్లేదు. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. ఆధారపడ్డావు అని నీ క్రియలలో చూపించాలి. నీకు విషయం గుర్తు చేస్తాను. బైబిల్లో ఒక సిస్టర్ గారు ఉన్నారు, ఆమె పేరు రాహాబు. ఎక్కడ ఉంటుంది? పక్కింట్లో. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అది వాళ్ళ దేశానికి, వాళ్ళ పట్టణానికి వేగుల వారు వచ్చారు. యెహోషువ పంపిస్తే వేగుల వారు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆమె చెప్పినటువంటి పదం ఏంటంటే, లెక్క ప్రకారము అక్కడ వసతి గృహాలు ఉంటాయి, వేశ్య గృహాలు ఉంటాయి. పైసలు బాగున్నటోళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మంచి వసతి గృహాల్లో వెళ్ళి స్టే చేస్తారు. డబ్బు సరిగ్గా లేక లేదా పరిస్థితులు బాగలేక ఉన్నటోళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళిద్దరూ వేశ్య దగ్గరికి వెళ్ళారు. అట్లని వేశ్య దగ్గరికి పోయింది వీడు తప్పుడోడని అనుకోకండి. పోయిన ప్రాంతాన్ని బట్టి యేసు ప్రభు ఒక ఆడమతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తోటి పెడితే గబ్బ తిని ప్రశాంతంగా ఆయనతో తిరిగినటోళ్ళు ఏందినా ఆడలతో బాగా మాట్లాడుతున్నాడు. ఎవరిని పట్టుకొని? యేసు ప్రభు పట్టుకొని. ఇది ఇక్కడ గుర్తుకొచ్చిందా మీకు? యోహాను సువార్త 4వ సమరైస్తుంది. యేసు ప్రభు మాట్లాడడానికి గల ఉద్దేశం ఏంటంటే ఆమెకు రక్షణను గురించి ప్రకటించాలని. అందుకే లోకానుసారులు ఎప్పుడు లోకానుసారంగానే ఆలోచిస్తుంటారు. ఆత్మీయులు ఎప్పుడు మూషికాలుడికి ఎప్పటికి ఏం కనబడుతుంటుందంటే ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలోని మనం అడుగుపెట్టబోతున్నాము. అది వాక్యము ద్వారా. ఆమేన్, ఆమేన్. నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అక్కడ రాయబడిన పదం అదే మీద, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకుంటున్నానో వారిని పూర్ణ శాంతి గలవానిగా
ఈరోజు మన దినాలు ఎలా సాగిపోవాలి అంటే అదేమంటారు, 3 పువ్వులు. నన్ను ఎవరిని అడిగితే ఈ పని చెప్తుంటాను, ఎట్లనో పాస్టర్ కావాలి ఆయన 3 పువ్వులు అరకాయ. ఎలా సాగిపోవాలంటే ప్రశాంతంగా. 23 కీర్తన లాస్ట్ వచనంలో రాయబడి ఉంటుంది, కృపాక్షేమములే. నా ఇంట రోగాలు కాదు వచ్చేది, నా ఇంట కష్టాలు కాదు వచ్చేది, నా ఇంట శోధనలు కాదు, లేదా నిందలు అవమానాలు కాదు, కృపా క్షేమాలు వస్తాయి. కారణం ఏంటంటే నేను యెహోవా మందిరములో. అది ఎవరు దేవునితో ఉండడానికి ఇష్టపడతారో వారి దినాలు క్షేమంగా సాగిపోతాయి. ఈరోజు ఎంతమందికి క్షేమం కావాలి? అయ్యా బైబిల్ చెప్తుంది క్షేమము కావాలి అంటే నువ్వేం చేయాలంటే మనుషులందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అమ్మ ఎవరి కోసము? మనం ఏం చేస్తామో తెలుసా? మనకు సంఘ ప్రార్థన అని చెప్తుంటారు కదా అనౌన్స్మెంట్లో. మనం ఏం చేస్తామంటే అందరి కోసం చేయము, మన కోసం మాత్రమే చేసుకుంటాం. ఏం చేయాలి? రాజుల కోసము, అధికారుల కోసము, దేశం కోసము అని ప్రార్థన చేయాలి. మనుషులందరినీ వాక్యంలో రేపడుతున్నట్టు మాట, ఎవరి మనస్సు నీ మీద అనుకుంటారో. దేవుడు నరులను చూసినప్పుడు అనిపించిందంటే వచ్చి అనవసరంగా వీని గుట్టించినాను అనేంతగా అనిపించింది. ఎవరైనా ఇలాంటి వాక్యం జరిగింది శంకర్ గారు. అయ్యా శంకర్ అయ్యా అనేది నాకు రెస్పెక్ట్ ఇవ్వదు, మీరు దాంతో అనుకున్నాను పక్కన. సో 6వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, నరుల ఊహ అంతా కేవలము ఏమనిపించింది దేవునికి? చేట. మన భాషలో చెప్పాలంటే కుక్కతోక ఎంత చేసినా. దేవుడు 5వ అధ్యాయం వరకు వాళ్ళందరి సంవత్సరాలు 900 బతికినాడు, 950 బతికినారు. అమ్మా అందరూ 900 years అట్లా పై మాటలు చెప్తున్నారు, అందరూ 100 above చెప్పుకుంటున్నారు. దేవుడు ఒక్కసారిగా వారి ఆయుష్ని ఏం చేసిందంటే 900 ఉన్నదాన్ని 120 పట్టుకొచ్చిండు. కారణము ఒక విషయం ఇక్కడ చెప్పనివ్వండి, మంచోళ్ళను బతకనేది లోకం అంటారు కదా, అది కాదు అసలు, అది లోకం సామెత. బయలు సామెత ఏంటంటే పాపాత్మలు తొందరగా వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు మాస్టర్ గారు మీరు అంటారు కదా. లేదు అలాగా. బైబిల్ ప్రకారము 900 ఏళ్ళు ఉండేటోళ్ళు ఎంతకాలానికి వచ్చేసినారు? 120 ఏళ్ళు ఆయుసు తగ్గించేసాడు. ఇప్పుడు ఎంత ఉంది? 90 కీర్తనకు వచ్చేసరికి నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. వాడు ఎంత గట్టి ముక్కలు తిన్నా 80 సంవత్సరాలు అయినను ఆయాసమే. మరి 900 పోయి 120 వచ్చింది, 120 పోయి 70 80 వచ్చింది. ఇప్పుడు 70 పోయి 30 40 వస్తుంది. కష్టమే. రాబోయే దినాలు బహు గడ్డు కాలం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యము దొరకని కాలం. మనము సమయం ఉన్నప్పుడే దేవునికి మరింతగా దగ్గర చేరాలి. దునియా మొత్తం పాపములో నిండిపోయింది. ఎక్కడ చూసినా దేవుని ఎడల భయభక్తులు లేని పరిస్థితులు అవి. ఆ టైంలో రండి, నేను ఆదికాండంలోనికి రండి బ్రదర్స్. ఆ టైంలో దేవుడు చెప్పినటువంటి ఒక పదాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఆదికాండము ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో ఎవరైనా 8వ వచనం 7 చదివితే క్లారిటీ వస్తుంది. అప్పుడు యెహోవా అమ్మా నేను చేసిన ఏ దేవుడైతే పుట్టించాడో అదే దేవుడు డిస్మాండిల్ చేద్దాం అనుకున్నాడు. ఏ తల్లిదండ్రులైతే కన్నారో అదే తల్లిదండ్రులు వీడు పుట్టి లాభం, దరిద్రుడు పుట్టిడు మనకు అనుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. అయ్యా దయచేసి ఒక మాట చెప్పనివ్వండి, మీ తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని నొచ్చుకోవద్దు. పోయి ఇట్లాంటి పుట్టిండు నాకు అడుపున అని వాళ్ళు కానీ బాధపడితే అది మనకు క్షేమము కాదు. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. వారిని గౌరవించండి, సన్మానించండి. బైబిల్ చెప్తుంటాను
చేసిన దేవునికి ఏమనిపించిందంట, నేను ఇంకా మొత్తము తీసేస్తాను, మొత్తము తీసేద్దాము అనేటువంటి టైంలో దేవుడు ప్రణాళిక మండుతున్నాడు. భూమి మీద లేకుండా తుడిచివేస్తాను, ఎందుకంటే నేను వాళ్ళు సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఆ టైంలో ఎందులో వచ్చిన బ్రదర్, ఆ టైంలో అయితే నోవాహు యెహోవా దృష్టిలో ఏం పొందాడు? అయ్యా, ప్రపంచంలో 1,000,000 మంది ఉన్నారు అనుకుందాము, 1,000,000 మందిలో ఒక్కడు కనబడుతున్నాడు. ఎట్లా? దేవునికి అనుకూలమైన వ్యక్తి. ఈరోజు నా మాటను దేవుని వాక్యంలో ఒక మాట చెప్పనివ్వండి. నువ్వు దేవునికి చూసినప్పుడు నీ దగ్గరికి రాగానే ఆగిపోవాలి. ఆయన అరే నేను అక్కడిక్కడ వెతుకోవడం ఎందుకు, ఆల్రెడీ మనోడు ఉన్నాడు కదా. దేవుడంట హెచ్కేల గ్రంథంలో 22:50 బద్దలైన సందులలో తగినవాడు ఎవడని ఎంత విచారించినా ఒక్కడు కూడా కనపడట్లేదంట. ఒక్కడైనా కనపడతాడేమో ప్రార్థన పరుడని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒక్క ఆయన కనపడ్డాడు. అయితే ఈ పదం చెప్పేమంటారు, యెహోవా దృష్టిలో ఏం పొందాడు? ఈరోజు ఏం పొందారు మీరు? ఈరోజు ఖానాపూర్లో ఇన్ని వేల మంది ఉన్నప్పటికీ మనం మాత్రమే చర్చలు ఎందుకు కూర్చొని ఆరాధన చేస్తున్నామో తెలుసా? ఇది మనం మంచోళ్ళమని కాదు, మన నీతిమంతులమని కాదు, దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆయనను ఆరాధించుకోవడానికి కృప, ఆయన మందిరంలో గడపడానికి కృప, ఆయనతో ముచ్చటించడానికి కృప, ఆయనతో సహవాసం చేయడానికి కృప. ఎంత గొప్ప భాగ్యమో. అయ్యా, కృప అంటే అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని వాడికి, టు బి ఫ్రాంక్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్. ఆ స్థానంలో ఉండడానికి వాడు అర్హుడు కాదు. కానీ ఏం చేశాడంటే ఆయన ఏం కాదు అనుభవం. ఎవరిచ్చాడు ఇది? దేవుడు. ఈరోజు దేవుని కృప అంటే నువ్వు 30 60 100 దీవించబడతావు. ఒకవేళ దేవుని కృప నీకు లేకపోతే నువ్వు 100 ఉన్నా వచ్చి చిరులో పడిపోతావు. అందుకే పెద్దలు అంటారు, ఓడలు నాకు పెద్ద రాదు, అవేవో ఇవి అవైతాయంటే అవి. బైబిల్ పదం ఏంటో తెలుసా? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు, అది బైబిల్ది. లోకం ఏంటంటే ఓడలు మేడలు అవుతాయి, మేడలు ఓడలు. ఈరోజు మీరు ఎప్పటికీ మొదటి వారిగానే ఉండాలి, కడపటి వారిగా వెళ్ళొద్దు. మొదటి ఆత్మీయత, మొదటి ప్రార్థన, మొదటి ఉపవాసము, మొదటి వాక్య ధ్యానము, ఒకప్పుడు దేవుని ఎడల, దేవుని సంఘము ఎడల, దేవునితో నీకున్నటువంటి సంబంధము అది పెరగాలే కానీ తగ్గిపోకూడదు. నీకు నువ్వు ఒక మాట చెప్పుకో, ఈరోజు లేచి ఎంతసేపు ప్రార్థన చేసినావు? ఊరికే ఎంతసేపు ప్రార్థన కూర్చున్నావు? ఈరోజు మనకన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునితో ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంటుంది. అయ్యా, మనసుతో ముచ్చట్లు పెడితే మనకు ఆయాసము, దుఃఖమే, చివరికి మనకు బాధే మిగులుతుంది. కానీ దేవునితో ఎంత మాట్లాడితే అంత దీవెన, అంత ఆశీర్వాదం. ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడతావేమో అని ఆయన నీ కోసము ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆదాంతో మాట్లాడడానికి, ఆదాం ఎక్కడా? మాట్లాడడానికి ఆదాం లేడక్కడ. ఈరోజు మేబీ దేవుడు నిన్ను కూడా వెతుకులాడుతుండొచ్చు. మై డియర్ బ్రదర్, వేర్ ఆర్ యు? ఈరోజు దేవుడితో మాట్లాడడానికి అమ్మా మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మాట్లాడడానికి ఏమని చెప్తుంది బైబిల్? ప్రార్థన. అయ్యా, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో కమ్యూనికేట్ విత్ గాడ్, దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఈరోజు ఎంతమంది దేవునితో మాట్లాడారు? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడకుండా దినాన్ని ప్రారంభించాకండి, అది మనకు ఆశీర్వాదము కాదు. ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక్కడిని తీసుకుపోయి ఎక్కడో జంగల్లో పడేసేసినారు. అదొక దీవి, చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఒక్కడే ఉన్నాడు ఆ గుట్టలో. ఆ దీవి పేరు పద్మాస్ ద్వీపం.
ఒక్కడుగా ఉంటే ఏం రాసిందో తెలుసా? ప్రకటన గ్రంథం రాసేసాడు. మనకు మనుషులు మాట్లాడకపోతే బాధ అవుతుంది. నేను అంటాను, మనుషులు మాట్లాడకపోతే బాధ అవుతుంది కదా, దేవుడు నీతో మాట్లాడకపోతే నీకు బాధ అవుతుందా? దేవుడి మందిరానికి రాకపోతే నీకు బాధ అవుతుందా? దేవుడి వాక్యం చదవకపోతే నీకు బాధ అవుతుందా? ఈరోజు అయ్యా, మనుషుల సహవాసము కాదు మొదట కావాల్సింది, దేవుని సహవాసం. నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా లేదా? లేకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించుకుందాం. అయితే యెహోవా దృష్టిలో నోవాహు కృప పొందాడు. కన్ను చేయాలిగా, కన్ను చేయండి. ఎందుకు నోవాహు కృప పొందాడు అంటే, నెంబర్ 1 చూడండి. నెంబర్ 1 9వ వచనం బ్రదర్. నీతిపరుడు తన తరములో, అయ్యా ఆయన జమాన్లో, ఐ మీన్ ఆయన పీరియడ్లో, ఆయన టైంలో, ఆయన హయాంలో ఆయన ఎట్లున్నాడంట? ఈ మాట చెప్పనివ్వండి. ఏంటిది? బ్లేమ్లెస్ పర్సన్. ఎంత తప్పు వెతికినా నోవాహులో జనాలకు ఏం కనబడతలేదు బ్రదర్, ఏం కనబడతలేదు. బద్నాం చేద్దామని, ఒక రాయి వేసి వద్దామని ఎంత ట్రై చేస్తున్నా ఆయన దగ్గర. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఎవరో కాదు, మన మనసాక్షి చెప్పాలి, పర్లేదు నీ మట్టుకు నువ్వైతే వాక్యంలో కరెక్ట్గా ఉన్నావు అని నీకు అనిపించాలి. అలాంటి భక్తులని మనం నడిపించబడదుము గాక. నెంబర్ 1 నోవాహు నీతిమంతుడు. నెంబర్ 2 నిందారహితుడు. కాబట్టి దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? పనికిరాని వారు. చాలామంది ఏం చెప్తారంటే, పనికిరాని వాళ్ళను దేవుడు వాడుకున్నాడు, పనికిరాని వాళ్ళను వాడుకున్నాడు అంటారు. మీకు విషయం చెప్తాను. పేతురు దగ్గరికి వెళ్ళండి. అయ్యా పేతురు ఏం చేసినాడు ఆ టైంలో? ఈజ్ ఎ ఫిషర్ మ్యాన్. ఏం పని చేయకుండా గాలంలాగా తిరగట్లేదు ఆయన. ఆయనకంటూ ఒక నౌకరీ ఉంది, ఒక జాబ్ ఉంది. పని చేసే టైంలో దేవుడు ఆయన పిలిచిండు. ఈరోజు నీకేమైనా డ్యూటీ ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి ఏదో డ్యూటీ స్టార్ట్ చేసుకోండి. బైబిల్ చెప్తాది మొదటి దేశంలో రాసిన పత్రికలో, ఏ పని చేయకపోతే తిండి. అమ్మ అవునా? ఏ పని చేయకపోతే ఏం చేయొద్దు? మీరు తిండి తినడం మానేసేయడం అని చెప్తారు. ఏదో ఒకటి. పేతురుని దేవుడు వాడుకున్నాడు. తనకున్నదాన్ని వదిలేసి వచ్చినప్పుడు ఖాళీగా లేడు పేతురు. ఎలీషాను, ఏలియాను దేవుడు ఎవరు వాడుకున్నా వాళ్ళందరూ మంచి సామర్థ్యం కలిగిన వారు. అందుకే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈరోజు దేవునికి కావాల్సింది, నువ్వు ఉన్న పాట, నా ప్రభ నేనున్నానయ్యా పాడపడతాం. నేను కూడా ఆ చరణాలలో వచ్చినటువంటి మనుషుల పేర్లు మీరు చూడండి, వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఇది ఉంటారు. మీరు దేంట్లో ఉన్నారని మిమ్మల్ని వాడుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అవైలబిలిటీ ఉండేటువంటి విలువ ఉండదు. ఒక వ్యక్తికి ఎప్పుడు మనం అవైలబిలిటీ ఉన్నామనుకోండి, వాళ్ళ మన విలువ తగ్గిపోతుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, విలువ పెరిగిపోతుంది. ఆమె ఈరోజు వాక్యం ముందుకు వెళ్తున్నాను. నెంబర్ 1 ఆయన నీతిమంతుడు. నెంబర్ 2 చదువుదరా నిందారహితుడు. నెంబర్ 3 దేవునితో కలిసి నడిచాడు. అయ్యా దేవునితో కలిసి నడవాలంటే నీకు దేవుని మైండ్ అంటే తెలవాలి కదా. అమ్మా అవునా? దేవుని మైండ్ సెట్ ఎప్పుడు తెలుస్తుంది మనకు? బైబిల్ చదివితే తెలుస్తుంది. దేవుని మైండ్ సెట్ ఎవరన్నా ఒకటి చెప్పండి. దేవుని మైండ్ సెట్ ఇది పాస్టర్ గారు అన్నట్టుగా. ఆయన మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. గుణాలు కాదు, లక్షణాలు కాదు, మైండ్ సెట్. ఎవరికైనా దేవుని మైండ్ సెట్ ఏంటో తెలుసా మీకు? అది మైండ్ సెట్ కాదు. గుడ్. దేవుని మైండ్ సెట్ ఏంటంటే, నువ్వు సూపర్ ప్రభా అంటే, అరే ప్రభా బెట ఇంద్రా అంటాడు. ఏమంటే నువ్వు ఆయన పొగిడితే చాలు. అమ్మ ఏం చేస్తే బ్రదర్ నువ్వు పొగిడినావు అనుకోండి, దాబెట్టాడు కూర్చోంటాడు. పొగడకుండా ఊరికే ఎప్పుడు అది
ఇది అజయ్ ఇజయ్ వీడెప్పుడు కొంటేమో కోరికలు కోరుతుంటాడు. వీడితో మనకు ఉపయోగం ఏమి? దేవుని మైండ్ సెట్ ఏంటంటే పొగిడితే నీకు ఫేవర్ చేస్తాడు. అదే ఆ మైండ్ సెట్. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి మైండ్ సెట్ తెలిస్తే దాని తగ్గట్టు మనం కూడా నడుచుకోవచ్చు. ఆయన మైండ్ సెట్ ఏంటి? ఆయన పొగడాలి. పొగడడానికి మీకు తెలిసిన కొన్ని పదాలు చెప్పండి దేవుని గురించి. ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన అట్లా అంటోడు ఇట్లా అంటోడు. ఇప్పుడు నా గురించి కానీ మీరు పొగడడం అంటే ఏంటో సార్, జాన్ పాస్టర్ ఉన్నాడు మా పాస్టర్ అనే వాక్యం చెప్తాడు అంటే నాకు అది పొగడతా లెక్క ప్రకారం. అట్లా కాకుండా చెప్తాడు ఆయన కాకున్నాడు అది పొగడత అవుతుందా? అయ్యో వాళ్ళ గురించి మనకి ఏమైనా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆయన పొగడడం నేర్చుకోవాలి. ఆయన మైండ్ సెట్లో రెండో మైండ్ సెట్ చెప్తాను. ఆయన యొక్క క్రెడిట్ని వేరే వాళ్ళకి ఇస్తే ఆయన తట్టుకోడు అనే దానికంటే కూడా అసలు భరించాడు. నువ్వు నన్నే పొగడాలంటాడు. ఆయన పొగడకుండా ఆయన పక్కన పెట్టి ఆ ఘనతను వేరే వాళ్ళకి ఇస్తే, బైబిల్లో ఒక ఆయన అన్నాడు, చాలా సూపర్ వాక్యం చెప్పిండు. ప్రజలందరూ అన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము. అపొస్తలుల 12వ అధ్యాయం లాస్ట్ వచనాలలో. అయితే ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచాలన్న పురుగులు పడి చచ్చిపోయాను అంటే దేవుని మనిషి ఏమర్థమవుతుంది బ్రదర్? నువ్వు ఆయనకు ఘనతను ఆయన అయ్యా మళ్ళీ చెప్తున్నాను, ఈ మందిరం ఆయనది. వినండి, ఈ మందిరం ఆయనది. ఈ మందిరంలో నువ్వు నేను ఏం అడావిడి చేసినా దేవుని కోసమే. ఆమేన్. ఇంకా వేరేది ఏమైనా ఉందా? ఇది ఈరోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నా ఎవరి కోసము? మీరు అక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా, మనమందరం ఏం చేసినా రేపు పొద్దున పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి ప్రయత్నాలన్నీ. ఆమేన్. ఆ ప్రయత్నంలో మనం ఎవరికి మహిమ ఆపాదించాలి? ఏది చేసినా దేవునికే. నేను మీకు నా గురించి నేను చెప్పడం మీకు చాలా తక్కువ ఉంటుంది. నేను నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చినాను, నిద్ర లేదు, ఈ స్టోరీలు ఏమి ఉండవు మన దగ్గర, వాక్యమే ఉంటుంది మన దగ్గర. ఆమేన్. మనం ఎవరి గురించి చెప్పడానికి నిలబడ్డం అంటే ఈ టైం ఏమో ఆయన పొగిడే సమయము. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడు, నా టైం అయిపోయింది. రెండవది నిందారహితుడు. మూడవది దేవునితో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, అయ్యా నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి. అయితే ఇప్పుడు నీతిమంతులు ఎవరు? ఎవరి దగ్గరికి వస్తే మనం నీతిమంతులం అవుతాం? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి నీతిమంతులుగా పవిత్రులుగా చేస్తాం. ఈరోజు ఎవరిని బట్టి నీతిమంతులం అయ్యాము? నెంబర్ 1 మన నీతిమంతులము. ఆమేన్. అయ్యా మీరు నీతిమంతులేనా? మీ పక్కన ఎవరన్నా చూసి మీరు అడగండి ఒకసారి, నేను నీతిమంతునేనా అని అడగండి. నీ మొఖాన్ని అయ్యా మన నీతి మురికి గుడ్డ లాంటిది. మనల్ని బట్టి అయితే ఎవరికి నచ్చము. ఎవరిని బట్టి ముందుకెళ్ళాలి? ఒక ఆయన్ని ముందు పెట్టుకొని ఆయన వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఎంట్రీ వస్తుంది. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే లోపలికి రావాలి. మీరు నన్ను కాదని పక్కన డైరెక్ట్గా పోతానంటే మీకు యాక్సెస్ అక్కడ లేదు. ఈరోజు ఎవరిని బట్టి ముందుకెళ్ళాలి? యేసయ్యను బట్టి ముందుకెళ్ళాలి. నోవాహు నెమ్మదిగా ఆయన జీవితంలో బ్రతకడానికి గల కారణాలలో నెంబర్ 1 ఏంటంటే నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా బ్రతికాడు. బ్లేమ్లెస్ పర్సన్గా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. మూడవది నడిచాడు. ఎవరితో? మరి ఎవరితో నడవడం అంటే ఏంటో తెలుసా తల్లి? వాక్యానుసారంగా బతికినంత కాలం మనం కూడా ప్రయత్నాలు చేద్దాం. ఎలా? దేవునికి ఇష్టంగా బ్రతకడానికి. ఒక రోజులో జరిగిపోయేది కాదు ఇది. దినదినము రూపాంతరము చెందుతూనే ఉండాలి. ఎంతవరకు? ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు, ఆయన వచ్చేంత వరకు. ఇదే 6వ అధ్యాయంలో ఎవరైనా రండి కదా, ఇదే 6వ అధ్యాయంలో చివరి వచనం 22వ వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినది అంతా ఏం చేశాను? యావత్తు అంటే కదా, నేను కొన్ని చేస్తాను, కొన్ని చేయను అంటే మొత్తం నచ్చినట్టు చేసినట్ట సిస్టర్?
దేవునికి మొత్తం నువ్వు సరెండర్ కావాలి. ప్రభా, కొన్ని విషయాలు నీ మీద ఆధారపడతాను, కొన్ని నేను పర్సనల్గా చూసుకోవాల్సినవి ఉన్నాయి, నేను చూసుకుంటాను సైడ్గా అంటే అని అంటాడు. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నిన్ను లీడ్ చేయాలి. ఆమేన్. మనం ఎవరి స్వాధీనంలో ఉండాలి? ఎవరు మనం నడిపించాలి? హానోకు దేవునితో నడిచాడు. ఇక్కడ నోవాహు కూడా దేవునితో నడిచాడు. అక్కడ రాబడిన పదము యావత్తు దేవుడు ఏం చెప్పాడో దాన్ని మొత్తము, దేవుడు చెప్పిన దాంట్లో మీకు ఒక్కటి గుర్తు చేస్తాను. నోవా స్టోరీ మన సండే స్కూల్ పిల్లలు కూడా తెలిసి ఉంటారు. దేవుడు చెప్పింది పెద్ద వర్షం పడబోతుంది. నోవాహు నీళ్ళ ద్వారా, వర్షం ద్వారా ఈ భూమి, మనుషులు, జంతువులు, పక్షులు సమస్తం ఏం కాబోతున్నాయి. నువ్వు ఒక ఓడ కట్టని దేవుడు చెప్పాడు. లెక్క ప్రకారం అప్పటికి భూమి మీద వర్షం పడిందా? పడిందా? నీ జీవితంలో ఇంతకు ముందు ఆల్రెడీ జరిగినది ఇప్పుడు జరిగితే నువ్వు నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా నీ పక్కింట్లో, నీకు ఎదురింట్లో ఎవరికైనా మేలు జరిగి ఉంటే నువ్వు కూడా నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు భూమి మీద వర్షము చుక్క అనేది ఎప్పుడు పైనుండి పర్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఆకాశము నుండి ప్రచండమైన వర్షము కురవబోతుంది, నీళ్ళ ద్వారా మనుషులు మునగబోతున్నారు, నువ్వు ఓడ తయారు చేయి. దానికి మెజర్మెంట్ చెప్పాడు, లెంత్ చెప్పాడు, బెర్త్ చెప్పాడు, సైజులు చెప్పాడు, కిటికీ 7 ఉండాలో చెప్పాడు, డోర్ 7 ఉండాలో చెప్పాడు. అన్ని చెప్పి అక్కడ రాబడిన పదమయ్యా దేవుడు చెప్పినది యావత్తు. అంటే నమ్మడానికి అవకాశాలు లేవు వర్షాలు పడతాయని. ఎందుకంటే ఇంతకుముందు పడలేదు, ఆయన నమ్మిండంటే. ఎవరిని బట్టి? ఈరోజు ఒక పని చేయాలి. ఆయన సిట్ అంటే సిట్టు, ఆయన స్టాండ్ అంటే స్టాండ్, ఆయన యూటర్న్ అంటే యూటర్ను, ఆయన రైట్ టర్న్ అంటే ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి అంటే ఆయన ఎట్లా చెప్తాడు? నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. ఎంతమంది ప్రార్థన చేసే అలవాటు ఉంది? రోజు నా కోసం చేద్దాండి. రోజు మీరు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో దేవుడు మీకు డైరెక్షన్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఏంటి. అందుకనే ప్రార్థనలో బలంగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడతాడు. నోవాహు దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. కింద రండి. అంత మాత్రమే కాదు, నోవాహు గురించి నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. టైం అయిపోయినట్టు మంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం తల్లి ఎవరైనా 20-21. దేవుని దీర్ఘశాంతం ఇంకా పూర్వము నోవాహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా. ఈరోజు నా మాట చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో అందరు బాప్తిజం తీసుకున్నారా? సిస్టర్స్, మీ ఇంటి వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారా? బ్రదర్స్, మీ ఇంటి వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారా? అసలు బాప్తిజం అనే కాన్సెప్ట్ వచ్చింది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు టైంలో. కానీ నోవాహు ఉండేది ఎక్కడ? ఆది కాండంలో. ఎక్కడ ఆది కాండము, ఎక్కడ మత్తయి సువార్త. కానీ అప్పట్లోనే నోవాహు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారంట నీటి ద్వారా? 8 మంది. ఎవరెవరు? నోవాహు సారుకు మేడం ఉంది, 2. వాళ్ళకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. సూపరు. కొడుకుల పేర్లు గుర్తున్న ఎవరికైనా? ఎంతమంది కోడళ్ళు? వెరీ గుడ్. 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6 మంది పెద్దోళ్ళు, భార్య భర్త. మొత్తం ఎంతమంది? అంటే ఇంటిల్లి పాలు ఏం పొందారు? యెహోషువ చెప్పాడు, నేనును. ఈరోజు మీ ఇంట్లో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే రేపొద్దున వారిని గురించి లెక్క నువ్వే దేవునికి చెప్పాలి. దయచేసి నువ్వు వారిని రక్షణలోనికి నడపడానికి ప్రయత్నాలు ప్రారంభించు. అన్నిటికంటే ముఖ్యంగా వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తాడు. 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు
మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచాడు, దేవుడు చెప్పింది యావత్తు ఆ సారు చేశాడు. ఫైనల్గా తన కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొచ్చుకున్నాడు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేది లేదు. ఈరోజు మనము మన ఇంటి వారు దేవుడికి నమ్మకమైన సాక్షులుగా బ్రతకగలుగునట్లుగా, ఇంకా మీకు తెలిసిన వాళ్ళలో బాప్తిస్మం వారు తీసుకోకపోతే వారిని ఎంకరేజ్ చేయండి, ప్రార్థనలో నడిపించండి. నోవా గురించి 2వ పేతురు పత్రిక మా పక్కలోనే ఉంటుంది, పేజ్ తిప్పండి. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకాన్ని ఏం చేయలేదు. లెక్క ప్రకారం అంతా అవిధేయులే. 900 ఏళ్ళు ఉన్నదాన్ని 120కి తీసుకొచ్చినాడు. మొత్తం డిస్మాండిల్ చేయాలి లెక్క ప్రకారం. కానీ ఒక ఆయన ద్వారా మళ్ళా స్టార్ట్ చేశాడు. ఎవరైనా? నోవాహు. ఈరోజు ఆ ఒక్క వ్యక్తివి నువ్వే కావాలి, ఆ కుటుంబము నీ కుటుంబమే కావాలి. మనమే దేవునికి ఎదురు చూసే వ్యక్తులుగా కనబడాలి. ఆమేన్. పూర్వకాలమందున లోకాన్ని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన. అయ్యా 4వ మాట, చివరి మాట నోవాహు గురించి. నోవాహు దేవుని గురించి ప్రకటించేటోడు. ఈరోజు నీకేమన్నా కావాలంటే ఆయన రాజ్యమును, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మీకు అన్ని. అయ్యా అప్పట్లో నోవాహు ఏం వెతికాడు? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికాడు. ప్రకటించిందా లేదా? ఈరోజు నువ్వు దేవుని స్వార్థను ప్రకటించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. నోవాహు గురించి చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పాను. ఒకటి, కృప పొందాడు, కారణము నీతిమంతుడు. 2వది నిందారహితుడు. 3వది దేవునితో నడిచాడు. 4వది చెప్పింది యావత్తు చేశాడు. 5వది దేవుని రాజ్యం ప్రకటించాడు. ఈరోజు అలాంటి భక్తి, అలాంటి ఆత్మీయత, యేసు గురించి ప్రకటించే భాగ్యం మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యం సత్యమైనది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు. ఎదుగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సుమారు 10 గంటలకు మేము మందిరంలోకి వచ్చాము. ఎంతవరకు నీతో చివరి ప్రార్థన వరకు నీ మందిరంలో ఉండడానికి కృపనిచ్చారు. నీకు వందనాలు. ఈరోజు జరిగించిన ఆరాధన క్రమం అంతటిని బట్టి వందనాలు. బల్లారాధనలో హేబేలు రక్తము ఏ విధంగా అయితే మొరపెడుతుందో, నజరేయుడైన యేసు రక్తము కూడా మన కొరకు మొరపెడుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. వందనాలు. ఇదిగో తండ్రి, ఈ మెయిన్ మెసేజ్లో ప్రభా నోవాహును మీరు దీవించడానికి, నోవాహు ద్వారా తన కుమారుల ద్వారా ప్రపంచ దేశాలు విస్తరింప చేయడానికి గల కారణము, ప్రపంచమంతా చెడిపోయిన నోవాహు ఒక్కడు కృప పొందాడు. ఈరోజు మా సంఘములోని ప్రతి కుటుంబం, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకడానికి కృప చూపించండి. కూడొచ్చిన మమ్మల్ని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యం చేత ఉన్నారో వారిని తాకండి. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. మీరు విడుదల దయచేయండి నాయన. మా సంఘంలోని ప్రతి కుటుంబము అంచెలంచెలుగా దీవించబడాలి. యవనస్తులను మీరు దీవించండి. అయా వారి జీవితాలను మేలుడు పొందుకోవడానికి కృప చూపించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు దీవించండి. ఈ సంఘములో కొద్దిగో ప్రభు, ఈ సంఘానికి అవసరముగా ఉన్న ప్రతి అవసరతలన్నిటిలో మీరు కృప చూపించండి. ఇదిగో తండ్రి, విన్న వాక్యం నీరు కట్టి ఫలింపచేసి మీరు మహిమ పొందుకోండి. ఈరోజు మా కుటుంబాలలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే అయా వారిని రక్షణలోనికి నడపడానికి మాకు కృపద ఇచ్చేయండి. ఏ విధంగా వారితో మాట్లాడాలో, ఎలాంటి మాటలు చెప్తే వారు రక్షణలోనికి వస్తారో మాకు తగిన జ్ఞానము దయచేయండి. మీరు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి
విన్న వాక్యం నీరు కంటి ఫలింప చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఏక దేవుని యొక్క సహవాసం కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.